ఉదయాన్నే నువ్వు లేవాలి, లేచి దేవుడు చూసేటప్పటికి మోకాళ్ళ మీద కనబడాలి. మోకాళ్ళ మీద కనబడిన నీవు 2 చేతులు ఆయన వైపెత్తి కనబడాలి. హల్లెలూయా. దేవుడు ప్రతి వేకువజామున ఇంటింటిని వెతుకుతాడట. దేవుడి దూతలు ప్రతి ఇంటికి తిరుగుతాయట. నా బిడ్డ లేచాడా, నా బిడ్డ లేచిందా అని మొత్తం వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాయంటండి. మనల్ని వచ్చి లేపుతా ఉంటాయి. ఆ సమయంలో మీరు గమనించండి, నిద్ర పట్టకపోవడమో, ఏదోటి ఇలా ఎవరో ఒకరు లేకడమో, లేదంటే ఆ వాష్రూమ్కి రావడమో, ఇవన్నీ వస్తుంటాయి. వాటన్నిటిని ఆపేసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. తెలుసండి ఎందుకనుకున్నారా? నిజంగా ఆ తెల్లవారుజాన సమయంలో మీరు గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా మనకి నిద్ర పట్టదు, నిజంగా నిద్ర పట్టదు. కొంతమంది అనుకోండి లెగిసి వాష్రూమ్ కార్యక్రమాన్ని పూర్తి చేసేసుకుని మళ్ళీ వచ్చి పడుకుంటారు. మరి దేవుణ్ణి నా సమయంలో అందుకే లేపేది. ఇక్కడ నుంచి అక్కడ లెగిసి నడిచి వెళ్ళామంటే సగం మొత్తం ఎగిరిపోయిందే. అవునండి. ఇంకా అప్పుడు ఏం చేయాలి? వచ్చి మొహం కడుక్కుని ప్రశాంతంగా ఆయన సన్నిధిలో మోకరిల్లి ఉదయాన్నే కనీసం 1 గంట మాట్లాడండి.